హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో కడాయి పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది 100% రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 చెంచా కారం, పావు చెంచా పసుపు, 1 చెంచా సాల్ట్ వేసుకుని 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే దీనిలో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని లైట్గా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం వేగాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కర్రీ కోసం వేరొక కడాయి పెట్టుకుని దానిలో 2-3 చెంచాలు నెయ్యి వేసుకుని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చెక్క, షాజీరా, 1 ఇలాచీ వేసుకుని తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత 2-3 టమాటాలు కొంచెం పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా దగ్గర పడిన తర్వాత కూరకి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 చెంచా ధనియాలు, జీలకర్ర పొడి, 1 చెంచా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత చిక్కడి పెరుగు 100 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. వేసుకుని పెరుగు విరిగిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఇలా బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే వేపించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. వాటర్ 1 పావు లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికేసరికి కూర కొంచెం దగ్గర పడిన తర్వాత 15-20 జీడిపప్పులు బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని ఈ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ పేస్ట్ కూడా కర్రీలా బాగా కలిసిన తర్వాత 2 మినిట్స్ ఉడికిన తర్వాత 1 చెంచా కసూరి మేతి ఇలా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 చెంచా గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీలో కానీ చపాతీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.